దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చోనండి. ముందుగా నన్ను సజీవునిగా ఆయన పాత్రగా నిలవబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా జీవిత పర్యంతము ప్రభువునకు మాత్రమే వందనస్తుడినని తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక పారిష్ గురువులు రెవరెండ్ బి శామ్యూల్ రవికుమార్ అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే చేరిన మీకు అందరికీ కూడా మరి ప్రాముఖ్యంగా స్థానిక సంఘ ట్రెజరర్, డెలిగేట్ మరియు పిసిసి ఎల్సిసి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ పరిశుద్ధ మంగళవారం శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని విశ్వాసులారా, పరిశుద్ధ వారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వారముగా మనము గమనిస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం. చాలా పర్యాయాలు మొదటి నుండి 34 దినాలు ఆధ్యాత్మికమైనటువంటి ధోరణిలో మనం చూస్తూనే ఈ చివరి వారం రోజులు కూడా మనం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అనుకున్నానంటే, ఈ యెరూషలేము జయప్రవేశం అనేది ఒక ఆయన అంటాడు, సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప భక్తుడు అంటాడు, హోలీ వీక్ ఇస్ ఎ జర్నీ ఫ్రమ్ జెరూసలేం టు ది క్రాస్. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకై మానవ జీవితాన్ని మరలా పునర్నిర్మించడానికి, ప్రభువుతో మమేకం చేయడానికి, ఆధ్యాత్మిక తెగిపోయిన సంబంధాన్ని మరలా పునర్నిర్మించడానికి దేవుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన ప్రయాణం యెరూషలేము నుండి గొల్గొతా అనబడిన సిలువ అనే ప్రయాణంగా చెప్తూ ఉన్నాం. అయితే ఈ ప్రాముఖ్యమైన దినాన నిన్నటి లేఖనాలలో ప్రక్షాళన మనం చూసాం, దేవాలయ ప్రక్షాళన మనం చూసాం. ఈ దినాన మనము చదవబడినటువంటి లేఖనాలకు ఇచ్చిన అంశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇది ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత అనే దశలోనికి మనం నడిపించడానికి ఏర్పాటు చేయబడిన ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందుకే దురాలోచన, దురాశ అని దీన్ని చెప్తా ఉన్నారు. అయితే ఈ దురాశ అనేది చాలా వ్యత్యాసంతో కూడినటువంటి మాట. దురాశ, గ్రీడ్ అనే మాట వాస్తవంగా మనం చెప్పేదానికి ఆధ్యాత్మికమైన ఆంతర్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గ్రీడ్ లేదా దురాశ లేదా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలని అంటే, ఆధ్యాత్మిక కోణంలో మనం దీనిని కనుక ధ్యానం చేయాలంటే, దురాశ అనగా భౌతిక లాభం, హోదా, అధికారం వంటి విలువల కొరకు మనలను మనకు తృప్తిపరుచుకునే విధానం కొరకు సత్యాన్ని ప్రక్కన పెట్టి అవాస్తవమైన దానిని అనుసరించడం. సత్యాన్ని ప్రక్కన పెట్టి అవాస్తవమైన దానిని అనుసరించడం, మనది కాని దానిని మనం ఆశించడం. దురాశ అనేటువంటిది ప్రారంభం నుండి దేవునికి మానవునికి మధ్య వ్యత్యాసాన్ని పెంచుతూనే ఉంది, కానీ ఎంత మాత్రం తగ్గించేదిగా అది లేదు. దురాశ అనేది మనం అర్థం చేసుకోవాలని అంటే, ఆధ్యాత్మిక పదజాలంలో, స్పిరిచువల్ టర్మ్స్లో మనం ఆలోచన చేయాలంటే, ఇది మనము సృష్టి ప్రారంభంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు, మానవుని ఏర్పాటు చేసినప్పుడు ప్రభు చెప్తాడు, మన పోలికలో మన స్వరూపమందు వారిని చేద్దాం. దేవుడు మనిషిని ఎట్లా చేశాడనంటే, కీర్తనాకారుడు చెప్తాడు,
టు ప్రొజెక్ట్ గాడ్ ఇన్ అవర్ లైక్నెస్. దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క స్వరూప్యాన్ని వెల్లడి చేసే విధంగా మనం నిర్మిస్తే, మానవుడు ఒక మాటతో తన యొక్క సాన్నిధ్యపు అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. దాన్ని దురాశ అని అంటారు. ఏమని చెప్తుంది సాతాను వచ్చారంటే, ఇదిగో ఈ ఫలాలు నువ్వు తింటే ఏమవుతావు, ఈ ఫలాలు తిన్న తర్వాత నువ్వు దేవునిలాగా అయిపోతావు, దేవుని విధానంలోకి వెళ్ళిపోతావు. వాస్తవంగా దేవుడు వారిని వారి స్వరూపంలోనే, దేవుని స్వరూపంలోనే చేశాడు. అవాస్తవమైన దాని కొరకు వాస్తవమైన మన స్థితిని విడిచిపెట్టి ప్రాకులాడడమే దురాశ. ఈరోజున క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను, పిలుపును, మనకివ్వబడినటువంటి ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి మనది కాని దాని వెనకాల పరుగులు పెట్టడమే దురాశ. అదే సందర్భాన్ని రెండు భాగాలుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మొట్టమొదటిది, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నీతిని విడిచిపెట్టి దురాశతో తప్పిపోయిన విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే ఈనాడు చదవబడిన స్వార్థ లేఖనాన్ని మనం చూస్తూ ఉంటే ప్రభువుని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. యెరూషలేము జయప్రవేశం అయిన తర్వాత అనేక మంది ఆయనను ఆహ్వానించిన తర్వాత, ప్రభు అని వారు చెప్పిన తర్వాత, దావీదు కుమారుడు అని వారు చెప్పిన తర్వాత, హోసన్నా అని వారు చెప్పిన తర్వాత, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా అని చెప్పిన తర్వాత, ఈ మాటలు వారిని ఎంత మాత్రము, వారి యొక్క స్థితిని ఎంత మాత్రము కదల్చినవిగా ఉన్నాయి, స్ఫురించనివిగా ఉన్నాయి. వారు దాన్ని జీర్ణించుకోలేని వారుగా ఉన్నారు. అభద్రతా భావంలోనికి వెళ్ళిపోయారు. మొట్టమొదటిది, దురాశ అనేది మన జీవితాల్లో ప్రారంభం అవడానికి కారణం ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఆఫ్ పొజిషన్. మనకున్నటువంటి స్థితి మనం ఎక్కడ కోల్పోతాము, మన యొక్క ఈ ఉన్నతమైనటువంటి స్థాయి మనం ఎక్కడ కోల్పోతాము. దావీదు కుమారుడు, దావీదు యొక్క మెస్సయ్యగా చెప్పబడుతున్న యేసయ్యను వారు ఆహ్వానించలేకపోవడానికి, వారు అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే వారిలో అభద్రతా భావం మొదలైంది. ఈరోజున మన జీవితాల్లో కూడా దేవుని అంగీకరించలేకపోవడానికి, దేవుని అధికారాన్ని అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అభద్రత భావం. We cannot keep ourselves down in front of God. దేవుని దగ్గర మనం, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలో మనం తగ్గించుకోవడానికి ఎంత మాత్రం మనం ఇష్టపడం. We don't want to lose ourselves in the presence of God, whereas we want to hide ourselves in the presence of God. దేవుడు ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో ఆయన ఆహ్వానించబడాలి, ఆయన అధికారం మన జీవితంలో చలాయించబడాలి అంటే మనలో ప్రభు అధికారానికి లోబడగలిగేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అందుకే ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, 19వ అధ్యాయంలో ప్రభు వచ్చినప్పుడు అక్కడ వారు ఏ స్థితిలో ఉన్నారనంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 19వ అధ్యాయంలో వారు ఏం చేస్తున్నారనంటే, దేవుని యొక్క రాకును వారు గుర్తెరగలేని వారుగా ఉంటూ ఉన్నారు. ఆయన దేవాలయంలో ప్రవేశించిన తర్వాత 41వ వచనం చదివితే 19వ అధ్యాయం, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నేడలు నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించు కాలము నీ వెరుగుకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని
ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండాని అని దినములో వచ్చుచున్నావని చెప్పాను. యేసయ్య యెరూషలేము ప్రవేశం చేసిన తర్వాత ఏ మాటలు వీరికి స్పృహించలేదనంటే యేసయ్య మెస్సయ్య అనే మాట వీరికి స్పృహించలేదు. ఇప్పుడు ఈ కోపంతో వారు యేసయ్యను అడుగుతున్నారు, నువ్వు ఏ అధికారంతో ఈ మాటలు చెప్తున్నావు? నీకు అసలు అధికారం ఎక్కడిదే? అభిషక్తుడైన యేసయ్య సృష్టి ప్రారంభము నుండి భాగస్వామ్యం కలిగిన యేసయ్య, ఆయన మాట, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మాట ద్వారా సృజించబడిన యేసయ్య ఈ రోజున యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించిన తర్వాత నీకెక్కడిది అధికారం అని ప్రశ్నించబడతా ఉన్నాడు. దేవుని సార్వభౌమత్వము ప్రశ్నార్థకంగా మారిపోయింది. కారణం వారు గుర్తెరగలేని స్థితిలో ఉన్నారు. They were insecure to accept God and His authority in the temple. ఈ రోజున క్రైస్తవ్యంలో దైవ ఆధిక్యత లోటైపోతే దేవుని సాన్నిధ్యం లోటైపోతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, వారిని చూసి వారి మీద ఆయన కలిగిన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఏమంటాడనంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలమున, when God visited you, the visitation of God, ఎప్పుడైతే దేవుడు ఆ దేవాలయానికి వచ్చి దాన్ని చూస్తున్నాడు, యెరూషలేమును చూస్తున్నాడు, చూసినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారనంటే అభద్రతా భావం కలిగిన వారుగా ఉన్నారు. కనుకనే ప్రభు చెప్తున్నాడు వారి మీదకి రాబోయే ఉగ్రత. ఈరోజు యెరూషలేము దేవాలయాన్ని చూసి రెండవ యెరూషలేము దేవాలయం, దీన్ని హెరోదు టెంపుల్ అని పిలుస్తారు. హెరోదు టెంపుల్, సొలొమన్ టెంపుల్, హెరోదు టెంపుల్. హెరోదు టెంపుల్ సొలొమన్ టెంపుల్ కంటే ఘనమైనది. అనేక మంది దాన్ని చూడడానికి వచ్చేవారు. 30 ఎకరాల విస్తీర్ణత కలిగింది. దరిదాపుగా 1300 అడుగుల చదరపు అడుగుల ఎత్తు కలిగినటువంటి, గోడలు కలిగినటువంటిది. బంగారపు రేకుల చేత చేయబడినటువంటి దేవాలయ ద్వారం కలిగినది. భౌతిక సౌష్ఠత ఎంతో ఘనమైనది, కానీ ఆధ్యాత్మికంగా ప్రభు దర్శన కాలంలో అది ఎంత మాత్రం ప్రభు దృష్టికి అంగీకారయోగ్యంగా లేదు. ప్రభు అధికారాన్ని అంగీకరించలేక ఉండేది. కారణం అభద్రతాభావం. ఈ రోజున మనం ఎక్కడ తగ్గిపోతామో అని దేవుని తగ్గించేసే క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఈ మాటలు మీకు కొంత కష్టంగా ఉండొచ్చు, కానీ ఇవే వాస్తవాలు. దేవుడు మనం దర్శించినప్పుడు, when God visits us, ఆయన ఏం చెప్పాలనంటే బలా నమ్మకమైన దాసుడా అని చెప్పాలి. రెండవది అభద్రతాభావం మొదటి దశ అయితే, రెండవ దశ ఏంటంటే దేవుడు అప్పగించిన బాధ్యతను విస్మరించి జీవించడం. రెండవది త్వరగా ముగిస్తాను, టైంకి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండవది ఏంటంటే దేవుడు అప్పగించిన బాధ్యత విస్మరించడం, విఫలం చెందడం. అందుకే ఈ ద్రాక్ష తోట ఉపమానం చెప్తున్నాడు ప్రభు వారితో. ఇదిగో నేను ఒక ద్రాక్ష తోటను నాటించింది. ఈ ద్రాక్ష తోటను ఎలా నాటించాడనంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ చాలా చక్కగా ఆయన ఎంత ప్రేమతో దీన్ని చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. నా ప్రియుని గురించి పాడలను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గురించి పాడలను వినుడి. సత్తువ గల భూమి, ఆ కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. ఈ ద్రాక్ష తోట, ద్రాక్ష వల్లి, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఇశ్రాయేలీయులకు. ఈ ఇశ్రాయేలీయుల మీద బాధ్యత నిలవబెట్టింది. బాధ్యతగా పెట్టినటువంటి వారు ఎవరనంటే ఈ యొక్క రాజులు, పరిసయ్యులు, శాస్త్రులు. వీరు ప్రారంభం నుండి కూడా విఫలం చెందుతూ
చాలాసార్లు బాధ్యత అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది మిస్లైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే మన బాధ్యతలో మనం ఎవరి మీద భారం కలిగి ఉండాలంటే దేవుని మీద భారం కలిగి ఉండాలా. అందుకే ఈరోజు చదవబడినటువంటి రాజుల రెండవ గ్రంథంలో ఒక రాజు కనబడతా ఉన్నాడు మనకి. ఏ రాజు ఈ రాజు అంటే ఇశ్రాయేలు రాజు, హోషేయ అనబడిన రాజు. ఇది ఏ రాజ్యం గురించి చెబుతున్నాడనంటే ఇశ్రాయేలు రాజ్యం గురించి, యోధా రాజ్యం గురించి కాదు. 19 రాజులు దరిదాపుగా ఏదన్నా వరకు వచ్చేటప్పుడు 19 మంది రాజులు పరిపాలించారు. చాలామంది 19 మంది రాజులు పరిపాలించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాజు ఏ రాజు అయితే ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు మీద రాజ్యము పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఈ రాజు విభజించబడిన ఉత్తర రాజ్యానికి రాజుగా ఉన్నాడు. మనకు అర్థం కావాలంటే చాలా సులువుగా, చాలా క్లుప్తంగా నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. నిత్యమైన సింహాసనంగా నేను దాన్ని ఉంచుతానని చెప్పాడు. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో చాలా తేటగా మనకి ఇది కనబడుతుంది. కానీ ఈ ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము సొలొమోను తర్వాత మొదటి యెరోబాము కాలం నుండి ఇది ఏమైపోయిందనంటే విడిపోయి 10 గోత్రాలేమో ఉత్తర రాజ్యం, 2 గోత్రాలు యూదా బెన్యామీను గోత్రాలేమో దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం మీద ఆహాజు రాజుగా ఉంటే దక్షిణ రాజ్యం మీద పెకహు రాజుగా ఉన్నాడు. ఈ పెకహును 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో మీరు చదవద్దండి, నేనే చెప్తా ఉన్నాను. ఈ పెకహును ఒక కన్స్పిరసీ చేసి, అంటే అతని మీద ఒక నేరం మోపి అతను చంపేశాడు. ఎవరు? ద్రోహం చేసి ఎవరు చంపేశారు? ఈ వ్యక్తి ఎవరైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఈ వ్యక్తే హోషేయ అనేవాడు చంపేసి రాజుగా ఎక్కాడు. రాజుగా ఇప్పుడు దేవునికి అవిధేయులుగా వీరు జీవిస్తున్నందున ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యము ఇంకా శోభిష్టంగానే ఉంది. దాన్ని ఎవరో కూడా లయపరచుకోలేదు, వశం చేసుకోలేదు. కారణం ఏంటంటే దక్షిణ రాజ్యంలో దావీదు సంతతే రాజులుగా పరిపాలిస్తున్నారు. ఈ ఉత్తర రాజ్యానికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనంటే దావీదు సంతతి మాకొద్దు, మాకు మేమే ఎలక్ట్ చేసుకుంటాం. ఎలాగంటే అలాగా, we don't want David's line, but we will choose our king. ప్రారంభం నుంచి వీరెందుకు వీరి బాధ్యతలు విఫలం చెందుతున్నారనంటే, ప్రారంభం నుండి యూదా రాజ్యం సమిష్టంగా ఎందుకు ఉంటుంది, ఇశ్రాయేలు రాజ్యం ఎందుకు పాడైపోతుంది అని అంటే కారణం ఏంటంటే వీరి బాధ్యతలో దేవునిపై ఆధారపడటం మానేశారు. వీరి సొంత తెలివితేటలు వాడడం మొదలుపెట్టారు. బ్రింగింగ్ దేర్ ఓన్ ఐడియాలజీ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంత దౌర్భాగ్యం. కనుక దేవుడు వారి మీద కోప్పడి, అప్పటికే వారు చేసిన తప్పులు అనేకమైనవి బయటకు తోపేశారు. అవిధేయులైనటువంటి ఇతర జాతుల వారిని పూజించారు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ అధ్యాయం అంతా పడితే వారు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ హోషేయ అనే రాజు పరిపాలన చేస్తూ ఉండగా తిగ్లత్-పిలేసర్ III అనే రాజు, అషూరు రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రాజు చనిపోయిన తర్వాత మరొక రాజు పరిపాలించడం మొదలుపెట్టాడు. రాజు చచ్చిపోయాడు. తిగ్లత్-పిలేసర్ అంటే మంచి సంస్థానం కలిగిన రాజు, సాధారణమైన రాజు కాదు. మంచి బలం కలిగినాడు, సైన్యం కలిగినాడు, ఏ రాజ్యాన్నైనా కూడా వసూలు చేసుకోగలిగినటువంటి సత్తా కలిగినటువంటి రాజు తిగ్లత్-పిలేసర్ III. ఇప్పుడు ఈయన చచ్చిపోయాక వేరే రాజు పరిపాలిస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజు హోషేయ ఎవడైతే ఉన్నాడో ఈయన ఏం చేస్తాడనంటే కలిగిన ఈ పరిస్థితిని బట్టి దేవుడిని అడగాలి. నాయన, మేము
చేసినంత తప్పు, కాబట్టి మాకు నువ్వు సహాయంగా ఉండి మాకు రాజ్యాన్ని మాకు సుస్థిరం చేయని అడగాలి. ఈ పని మానేసి ఎక్కడికి వెళ్తాడంటే ఈజిప్టు రాజు దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికండి? దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ఇదే యెషయా గ్రంథంలో ఇదే ఆహాజు రాజు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే యోధా రాజ్యంలో రాజుగా ఉన్నటువంటి ఆహాజు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే యెషయా అంటాడు, ఇదిగో నువ్వు దేవుని అడుగు, దేవాలయంలో ఉన్నటువంటి వెండి బంగారం అన్ని పట్టుకెళ్ళి తిగ్లత్-పిలేసర్ చేతిలో పెట్టి అంటాడు, నాయనా నేను నీ కుమారుడు నాకు సహాయం చేయాలంటే వెంటనే యెషయా వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు దేవుణ్ణి అడుగు, అది ఆకాశం అంత ఎత్తైనదైనా సరే, భూలోకం అంత పాతాళం అంత లోతైనదైనా సరే, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, నువ్వు ఆయన అడగనంటే అడగడు. కానీ దేవుడు వారి తోడుండి ఈ యోధా రాజ్యాన్ని పాడు చేయకుండా ఉంటాడు. ఇది తెలుసు ఈ హోషేయ రాజుకి. సిమిలర్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. కానీ ఈ హోషేయ రాజుకి దేవుడిని అడగడానికి మనసు రాలేదు. తనకివ్వబడిన బాధ్యతలో ఇశ్రాయేలు రాజు దేవుని ఆదుకుని నడవాలి. దేవుని ఆనుకొని మానేసి తన బలాన్ని, తన శక్తిని, తన ఐడియాలజీని నమ్ముకొని దైవ వ్యతిరేకమైన చర్యలు చేస్తే దరిదాపుగా 3 సంవత్సరాలు వారు ఎక్కడికి వెళ్ళిపోయారనంటే అశూరు రాజ్యానికి తీసుకొని పోబడిపోయారు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఉత్తర రాజ్యం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారనంటే అశూరు రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలిపోయారు చూడండి జనం. ఇప్పుడు మిగిలిపోయారు చూసారు జనం. ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో వారే ఈరోజు మనము చెప్పుకుంటున్న సమరయులు. ద ఫాల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఫ్రమ్ ది డిసొబీడియన్స్. అవిధేయత వలన ఇశ్రాయేలు రాజ్యము ప్రత్యేకింపబడక అది మిళితమై అతి దుష్టమైన జనాంగంగా మార్చబడింది. కారణం బాధ్యత వైఫల్యం. మన రెస్పాన్సిబిలిటీ, దేవుడిపై ఆనుకొని చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మనం గనక చేయకపోతే ప్రభు చెప్తున్నాడు, మీ దగ్గరికి చాలాసార్లు నేను పంపించాను, చాలాసార్లు నా సర్వెంట్స్ని పంపించాను, వారు మీతో మాట్లాడారు కానీ మీరు విననమ్మని వారుగా ఉన్నారు. నా కుమారుణ్ణి పంపాను, నా కుమారుణ్ణి మీరు బయటకు తీసుకెళ్ళి చంపేశారు. మీరు కాపుదల కాయవలసిన వారే ఉండి మీరు మీ స్వార్థం కోసం, మీ అధికార దాహం కోసం మీరేం చేశారంటే దైవ వ్యతిరేకమైన చర్య చేశారు. ఆనాడు రాజులు ఎలా చేశారో మీరు అలాగే చేశారు. ఆనాడు వారు ఎలాగైతే వారి చేతిలో నుండి అధికారం పోగొట్టుకుని బానిసలైపోయారు, మీరు కూడా అవ్వబోతున్నారని ప్రభు చెప్తా ఉంటే అక్కడ చదవబడినటువంటి ఈరోజు సువార్త లేఖన భాగంలో వారు ఎంత మాత్రం అంగీకరించిన వారిగా చూడండి. ఒకసారి లోకాసు సువార్త 20వ అధ్యాయంలో వారితో ప్రభు ఆ మాటలు చెప్పినప్పుడు వారు ఏమంటున్నారు చూడండి. 11వ వచనం చదువుతాం. యజమానుడు నేనేమి చేతును, నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతనిని సన్మానించదనుకుని అనుకునేను, ఆయనను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్యము మనదగునట్లు ఇతనిని చంపుదము రండి అని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతని ద్రాక్ష తోట వెలుపలి తీసివెళ్ళి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయనతో చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగా కనిరి. ఏమంటారండి? మీరు చేసింది తప్పురా నాయన అని ఉపమాన రీతిలో మీకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్తున్నారా నాయన అని ప్రభు చెప్తుంటే మరి ఏమంటున్నారు చూడండి, అట్లు కాకపోవునుగాక. మూడవది ఆధ్యాత్మిక అంధత్వం.
దీనికి కారణం మన పొజిషన్ విడిచిపెట్టలేకపోవడం, ఆధ్యాత్మిక అంధత్వం. ప్రభువు తేటగా వారికి బయలుపరుస్తున్నాడు, వారి జీవితం ఏంటో వారికి చెబుతున్నాడు, మీరు చేస్తుంది ఇది అని చెప్తున్నాడు. కానీ వారు ఏమంటారంటే అట్లు కాకపోవును గాక, అట్లు కాకపోవును గాక. గుర్తెరగలేని స్థితి. దేవుడు పలు రీతుల్లో మనతో మాట్లాడుతున్నా కూడా చాలాసార్లు మనము గుర్తెరగలేని వారుగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే మన దురాశ మన కళ్ళు కప్పేస్తూ ఉంది. అవర్ గ్రీడ్ మేక్స్ us blind which cannot see God through our eyes. మన కళ్ళ ద్వారా దేవుని మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఆధ్యాత్మిక అంధత్వం ఉంది. యోహాను సువార్త 8 వరకు చాలా చక్కగా ప్రభు నికోదేముతో మాట్లాడుతూ చెప్తాడు, ఎందుకు మానవుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వెలుగును చూడలేకపోతా ఉన్నాడు అని అంటే కారణం మన దురాశలు మనను ఇహలోక సంబంధమైన ఆలోచన మనకు అంధత్వాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు. ఎందుకు మనము దేవుని అంగీకరించలేకపోతున్నాం? ఎందుకు వారు దేవుని అంగీకరించలేకపోతున్నారు? దేవుని అధికారానికి వారు లోబడలేకపోతున్నారు అని అంటే వారి దృష్టిలు వారికి కనబడకూడదు. ఏంటండి? వారి దురాశ వారికి కనబడకూడదు. ఎవరైనా నువ్వు చేసే తప్పు రానంటే ఊరుకుంటారా అండి? తప్పు చేసినా ఊరుకోరు. మీరు కూడా ఏమంటారంటే అలా అవ్వకూడదు అంటున్నారే కానీ నిజంగా పశ్చాత్తాపం వారిలో లేదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయం 6వ వచనం, యథార్థవంతులు నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడతారు. ప్రభు వారు చెప్పాడు, ఇదిగో మీరు దేన్ని చూసైతే మీరు గర్విస్తున్నారో అది మీ నుండి కూల్చివేయబడే పరిస్థితులు రాబోతా ఉన్నాయి. There will be a time where your pride will be destroyed. నేలలో కలిపేయబడే పరిస్థితి వస్తుంది. ఇది సరిగ్గా 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వీరు దేవుని అంగీకరించలేదు. ఏ యెరూషలేము దేవాలయం గురించి వీరు అతిశయించారు? ఈ యెరూషలేము దేవాలయం టైటస్ అనే రాజు చేత కూల్చివేయ. ఈరోజు ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన అధికారాన్ని, ఆయన సార్వభౌమత్వానికి మనం అప్పగించుకోగలిగితే దేవుడు దర్శించే కాలాన్న ఆయన అంటాడు, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుడా. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సర్వెంట్, బౌ యుర్సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ప్రియ బిడ్డగా ఉన్నానంటే కనుక నిన్ను నీవు తగ్గించుకో. అందుకే తన శిష్యులతో చెప్తాడు ఒక మాట, దేవుని అధికారానికి లోపడాలనంటే ఈ లోక సంబంధమైనది కాదు. మనం అందరం చాలా చక్కగా ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన చెప్తాం. మనందరికీ వచ్చి కదండి, ఊరుకోండి భాస్కర్, పరలోక ప్రార్థన మనోడు ఎవడనుకుంటాడా? మీకు బుద్ధి లేక అడుగుతున్నారు అన్నట్టు చూస్తున్నాను కదండి. పరలోక ప్రార్థన మనం ఏమంటాం? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందు నెరవేరినట్లు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, క్షమించుము మేము క్షమించిన ప్రకారం, నీ రాజ్యం వచ్చుగాక. ఎవరిది వచ్చానండి? నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. దేవుని రాజ్యము భూలోకంలో స్థిరపరచబడాలని అంటే ఆయన అధికారానికి లోబడాలి. వీరు లోబడలేదు కనుక వీరు శిక్ష పొందారు. వీరు ఆశించి, వీరు అతిశయించి గర్వించిన దేవాలయం
పరిపూర్తిగా నిర్మూలన చేయబడింది. ఈ రోజున దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నా జీవితం ద్వారా గొప్ప చర్యలు చేయడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం కనుక ఆయనకు లోబడితే ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. ఇఫ్ గాడ్ గివ్స్ యు అ పొజిషన్, యూజ్ ఇట్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు నీకు కనుక ఈ ఆధిక్యతలు ఇస్తే అది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలి. విశ్వాసఘాతకులముగా ఉంటే మనమే ఏం చేస్తా ఉన్నామనంటే చిన్న చిన్నగా డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు పరిచయాలు డిస్ట్రాయ్ అయిపోయారు, హోషేయ రాజు డిస్ట్రాయ్ అయిపోయాడు. ఈ రోజున పిలువబడిన నీవు నేను డిస్ట్రాయ్ అవ్వకూడదని దేవుడు నన్ను పిలుస్తున్నాడు. సత్యవర్తనుడైతే తనను క్రియలు చెడ్డవైనని వెలుగునంతకు వచ్చి తెలుసుకుంటాడట. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ మంగళవారంలో దేవునికి మనం సమర్పించుకొని దైవాధికారం చొప్పున ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిలో మనం ఉంటే దేవుడు తప్పకుండా మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా మనం ఉండడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. ఏమనుకోనంటే ఒక నిమిషం మనం ఉన్న స్థానాల్లో నిలబడి మనం ఒకసారి ప్రభు సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన. నాయన, ఈనాటి వరకు మా జీవితాలు ఎలా ఉన్నాయో నువ్వు ఎరిగిన వాడు. ఈరోజు మేము నీ అధికారానికి మా జీవితాన్ని అప్పగిస్తున్నాం. We surrender our lives to your care and to your authority. మీ సార్వభౌమాధికారానికి మా బ్రతుకులను అప్పగిస్తున్నాం. ఈ రోజున నీ సన్నిధిలో నిలవబడిన నేను నీ కొరకైన పాత్రగా వాడబడే కృప చూపించు. ఎన్నో మార్లు నీ అధికారానికి లోబడలేకపోవడానికి నాలో అభద్రతాభావం ఉందేమో, నాలో నీకు వ్యతిరేకమైనటువంటి అభద్రతాభావం ఉందేమో నాయన. ఆధ్యాత్మిక అందునిగా నిన్ను చూడలేకపోయినేమో నాయన అని ఒక్కసారి మనం ఉన్న స్థలాల్లో ప్రభువుని వేడుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. నాతో పాటు ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మనం దేవుని సన్నిధికి సమర్పించుకుందాం. ఆయన హస్తాల్లోనికి మనం సమర్పించుకుంటే ఈ రోజున దేవుడు నిన్ను ఏ పని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిలో ఘనమైన చర్యలు నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. పలుమార్లు